అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు క్లాస్లో మనము 8వ తరగతి తెలుగు నుంచి 8వ తరగతి తెలుగు మొదటి పాఠమైనటువంటి అమ్మ కోసం అనేటువంటి పాఠం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పాఠాన్ని రాసింది నన్నయ్య అంటే కవిత్రయంలో ఒకరు. సో ఫస్ట్ ఆయన కవి పరిచయం గురించి నన్నయ్య గారి గురించి తెలుసుకున్న తర్వాత మనం లెసన్ లోకి వెళ్దాము. ఫస్ట్ 8వ తరగతి తెలుగు మొదటి పాఠం వచ్చేసి అమ్మ కోసం. మరి ఈ అమ్మ కోసం పాఠాన్ని రాసినటువంటిది నన్నయ్య గారు. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి ఆది కవి మరియు వాగాను శాసనుడు. ఆది కవి మరియు వాగాను శాసనుడు అని చెప్పి 2 బిరుదులు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి నన్నయ్య గారు వచ్చేసి 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నన్నయ్య గారు ఒక రాజు దగ్గర ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రదేశంలోని తూర్పు చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఎవరంటే నన్నయ్య గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ సంస్కృతంలో రాసినట్టు మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడైతే ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు 3 ఉన్నారు. తెలుగులోకి 3 కవులు అనువదించడం జరిగింది. దేని మహాభారతాన్ని వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ 3 కలిసి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ఈ 3 కవుల్ని మనం ఏమంటామంటే కవిత్రయం అంటాము. కవిత్రయం. సో 3 కవులు కాబట్టి త్రయం అంటే 3 కాబట్టి కవిత్రయం అంటాము. మరి కవిత్రయంలో మొదటి వారు ఎవరంటే నన్నయ్య అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. మరి నన్నయ్య ఏం చేశాడంటే ఈయన రచనలు చూస్తే ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఒక గ్రంథము, 2 చాముండికా విలాసం అనేటువంటి ఇంకొక గ్రంథము, ఇంద్ర విజయం అనేటువంటి మరొక గ్రంథం రాయడం జరిగింది. సో ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఈ 3 గ్రంథాలని నన్నయ్య గారు రాయడం జరిగింది. వీటితో పాటు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన 3 కవుల్లో ఈయన ఒకరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది వ్యాకరణ గ్రంథము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర శబ్ద చింతామణి అనేది గ్రామర్ బుక్, అంటే వ్యాకరణ గ్రంథము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి దాన్ని. మరి మహాభారతం విషయానికి వస్తే పర్వాల మాదిరిగా ఉంటాయి. ఇతిహాసాలన్నీ పర్వాలలో అంటే అధ్యాయాల మాదిరిగా, అధ్యాయాలనే మనం పర్వాలు అని చెప్తాము. ఆది పర్వం రాశాడు మహాభారతంలో. తర్వాత సభా పర్వము పూర్తిగా రాశాడు. మరి అరణ్య పర్వాన్ని రాస్తూ అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142 పద్యాల వరకు రాశాడు. తర్వాత చనిపోవడం జరిగింది. ఎవరు? నన్నయ్య గారు. సో మహాభారతంలో ఆది పర్వం రాశాడు, సభా పర్వం పూర్తి చేశాడు. మరి అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142 పద్యాల వరకు రాసి ఆయన చనిపోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నన్నయ్య గారి యొక్క కవిత్వం అనేటువంటిది, కవిత్వానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు ఏమున్నాయంటే 3 ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అక్షర రమ్యత, అక్షరాలు చాలా రమ్యంగా రాస్తాడు ఈయన. 2వ లక్షణం ఏంటంటే ఆయన కవిత్వం యొక్క 2వ లక్షణము ప్రసన్న కథ ఫలితార్థ యుక్తి. ప్రసన్న కథ
కలితార్థ యుక్తి అనేది ఆయన కవిత్వానికి ఉన్నటువంటి రెండవ లక్షణం. మరి మూడవ లక్షణం ఏంటంటే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈయన కవిత్వం యొక్క ప్రధాన లక్షణాలు అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటువంటి అక్షరాలు చాలా రమ్యంగా రాస్తాడు. మరి ప్రసన్న కథ కలితార్థ యుక్తి అంటే కథలు చాలా ప్రసన్నంగా అంటే చాలా సింపుల్ గా రాస్తూనే వాటిలో గొప్ప అర్థాన్ని నిబిడీకృతం చేసేటువంటి కవి ఈయన అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే నానార్థాలు ఈయన రాసేటువంటి కవిత్వంలోని పదజాలానికి నానార్థాలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈయన యొక్క కవి పరిచయము. మరి ఈయన శైలి ఎలా ఉంటుందంటే ఈయన రాసేటువంటి శైలి ఎట్లుంటుందంటే అనుసృజన పద్ధతిలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈయన రచనా శైలి అనుసృజన పద్ధతిలో ఉంటుంది అంటే కొత్త కొత్త విషయాలు స్పృశిస్తూ రాస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది కవి పరిచయం. సో 8వ తరగతి తెలుగు అమ్మ కోసం అనే పాఠాన్ని రాసింది నన్నయ్య గారు. మరి ఆయనకి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి ఆది కవి, 2 వాగాను శాసనుడు. ఆది కవి అంటే మొదటి కవి, మహాభారతంలో మొదటి కవి కదా. సో ఆ విధంగా మొదటి కవి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాగాను శాసనుడు. వాగాను అంటే శబ్దము అని అర్థం. అంటే శబ్దాలని శాసించేటువంటి వాడు. అంటే తన యొక్క కవిత్వంలో శబ్దాలను చాలా అద్భుతంగా ఉపయోగించేటువంటి కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయనకి వాగాను శాసనుడు అనేటువంటి బిరుదు రావడం జరిగింది. మరి ఆయన కాలం వచ్చేసి 11వ శతాబ్దం. నన్నయ్య అంటేనే 11 గుర్తు రావాలి. ఇంకా తర్వాత ఈ నన్నయ్య గారు ఏ రాజు దగ్గర పనిచేశాడు అంటే ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజులు చాలా మంది ఉన్నారు. ఆ తూర్పు చాళుక్య రాజుల్లో ఒకడైనటువంటి రాజరాజ నరేంద్రుడి దగ్గర నన్నయ్య గారు పనిచేయడం జరిగింది అని చెప్పి ఆయన ఆస్థానంలో కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మహాభారతం రాసింది సంస్కృతంలో వ్యాస మహర్షి మహాభారతాన్ని రాస్తే ఆ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు 3 ఉన్నారు. ఒకరు నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. సో ఈ 3ని కలిపి కవిత్రయం అంటాము. కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత మహాభారతంలో నన్నయ్య గారు ఎంతవరకు రాశాడంటే ఆది పర్వము పూర్తి చేశాడు. అలాగే సభాపర్వం పూర్తి చేశాడు. తర్వాత అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142 పద్యాలు 4వ ఆశ్వాసంలో 142 పద్యాలు రాసి అక్కడితో స్టాప్ చేయడం జరిగింది. తర్వాత ఎర్రన్న రాశాడు మహాభారతాన్ని తెలుగులో, సంస్కృతంలో కాదు, గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన శైలికి ఉన్నటువంటి ఆయన కవిత్వానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు 3 ఉన్నాయి. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటువంటి 3 లక్షణాలు నన్నయ్య గారి కవిత్వానికి ఉంటాయి. అలాగే ఆయన శైలి, రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే అనుసృజన పద్ధతిలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నన్నయ్య గారు రాసినటువంటి పుస్తకాలు వచ్చేసి మహాభారతంతో పాటు, మహాభారతం కాకుండా ఇంకా 3 ఉన్నాయి. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది ఒకటి, చాముండికా విలాసం అనేది ఒకటి, అలాగే ఇంద్ర విజయం అనేది ఒకటి. సో ఈ 3 పుస్తకాలు గుర్తుపెట్టుకోవడానికి మనం చిన్నగా షార్ట్ కట్ మెథడ్ చూస్తే నన్నయ్య సినిమాకి వెళ్ళాడంట. నన్నయ్య సినిమాకి పోయినాడు. ఎవరితో పోయినాడంటే చాముండికాతో కలిసి పోయినాడంట. నన్నయ్య చాముండికాతో సినిమాకి పోయినాడు. మరి ఏ సినిమాకి పోవాలనుకున్నాడంటే ఇంద్ర సినిమాకి పోవాలనుకున్నాడంట. నన్నయ్య చాముండికాతో కలిసి ఇంద్ర సినిమాకి వెళ్ళాలనుకున్నాడు. కానీ థియేటర్లో చూస్తే మహాభారతం ఆడుతుందంట. నన్నయ్య చాముండికాతో కలిసి, చాముండిక అనేటువంటి ఆమెతో కలిసి సినిమాకి పోయినాడు. ఏ సినిమా చూడాలనుకున్నాడు? ఇంద్ర సినిమా చూడాలనుకున్నాడు. కానీ థియేటర్లోకి పోయేసరికి ఆ థియేటర్లో ఏదో మహాభారతం సినిమా
ప్లే అవుతుందంట. సో ఇక్కడ చూస్తే మనము నన్నయ్య చాముండిక విలాసం గ్రంథం రాశాడు. మళ్ళీ ఇంద్ర అంటే ఇంద్ర విజయం అనేటువంటి గ్రంథం రాశాడు. అలాగే మళ్ళీ మహాభారతం అనేటువంటిది కూడా ఆ గ్రంథం రాశాడు. దీంతో పాటు అడిషనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఆయన రాసినటువంటి మరొక గ్రంథం. సో ఈ లైన్ గుర్తు పెట్టుకుంటేనే అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి పాఠంలోకి వస్తే పాఠం యొక్క ఇది వచ్చేసి ఈ ప్రక్రియ వచ్చేసి దీనికి ఇతిహాస కవిత అంటాం. ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. సో ఒకప్పుడు పురాణ కథలన్నీ ఇతిహాసాలే. అంటే ఇతిహాసం అంటే ఒకప్పుడు ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసము అని అర్థం. ఇలా జరిగింది అంటే ఇతిహాసము అని అర్థం. సో ఈ ప్రక్రియ అంతా అమ్మ కోసం అనే పాఠంలో ఒక తల్లి కొడుకులు, తర్వాత తల్లి కొడుకుల మధ్య జరిగేటువంటి సంభాషణ, అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి సంభాషణ ఒకప్పుడు ఇలా జరిగింది అని చెప్తుంది. కాబట్టి ఇది ఒక ఇతిహాసమే. సో అమ్మ కోసం అనే పాఠం ఇతిహాస ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కవి పరిచయం బాగా గుర్తుండాలి, ప్రక్రియ గుర్తుండాలి, నన్నయ్య గారు రాసినటువంటి పుస్తకాలు గుర్తుండాలి, తర్వాత పాఠ్యాంశాన్ని గుర్తుంచుకొని ఈ తెలుగు పాటలో ఉన్నటువంటి అన్ని సందులు, సమాసాలు, వ్యాకరణ పార్ట్ అంతా మనం చివరిలో అన్ని ఒకేసారి డిస్కస్ చేద్దాము. ముందుగా పాఠ్యాంశము, ప్రతి తెలుగు లెసన్ కూడా పాఠ్యాంశం, అసలు కంటెంట్ ఏంటి లెసన్ లో, ఆ కంటెంట్ ఏంటి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రక్రియ ఏది, తర్వాత కవి పరిచయం ఏది, ఆయన రాసిన పుస్తకాలు ఏవి, కవి రాసిన పుస్తకాలు ఏవి అనేది మాత్రం చూద్దాము. సో ఇప్పుడు నన్నయ్య గారి కవి పరిచయం ఇది, ఆయన రాసిన పుస్తకాలు 3. మరి నన్నయ్య చాముండికతో కలిసి ఇంద్ర సినిమాకి పోతే అక్కడ మహాభారతం ఆడుతుంది, ఇంకా ఏదో ఒకటి అని చెప్పి చూసి వచ్చాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రక్రియ ఇతిహాసం, ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి పాఠంలోకి వెళ్తే ముందుగా మనం ఏ పాఠం చూసే ముందు నేపథ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేపథ్యం మనం తెలుసుకుంటే ఆ పాఠం యొక్క స్వభావం, అసలు ఆ పాఠం యొక్క కంటెంట్ అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. సో మరి నేపథ్యాన్ని బ్రీఫ్ గా చూస్తే కశ్యప ప్రజాపతి అని చెప్పి ఒక రాజు ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. కశ్యప ప్రజాపతి అని చెప్పి ఒక రాజు, ఆ రాజుకి 2 భార్యలు. ఒక ఆమె వచ్చేసి వినత, ఇంకొక ఆమె కద్రువ. కద్రువ వచ్చేసి కశ్యప ప్రజాపతి యొక్క పెద్ద భార్య, వినత వచ్చేసి చిన్న భార్య. ఒకసారి ఏమైతుందంటే కద్రువకి గర్భం దాల్చి 1000 మంది నాగపాములు, అంటే 1000 మంది కర్కోటాది సర్పాలు పుడతారు. ఎవరికి? కద్రువకి, అంటే పెద్ద భార్యకి. కశ్యప ప్రజాపతి యొక్క పెద్ద భార్యకి 1000 మంది పాములు కుమారులుగా జన్మిస్తారు. అది చూసి వినత చాలా అసూయపడుతుంది. అసూయపడి మా అక్కకైతే పిల్లలు పుట్టారు, నా కడుపు పండలేదు ఇంకా అని చెప్పి వినత చాలా బాధపడి చాలా అసూయగా ఉంటుంది. ఉండే ఒక రోజు ఏమైతుందంటే వినత గర్భం దాల్చి ఉంటుంది. ఆ గర్భం దాల్చి ఉంటుంది కానీ తొందరగా నాకంటే ముందు మా అక్కకి పిల్లలు పుట్టారు అని చెప్పి వినత బాధతో ఏం చేస్తుందంటే తన గర్భాన్ని తనే కొట్టుకుంటుంది చేతులతో గట్టిగా. కొట్టుకుంటే అప్పుడు ఏమైతుందంటే లోపల అనురుడు అనేటువంటి ఒక కుమారుడు ఉంటాడు ఆమె కడుపులో. వినత కడుపులో అనురుడు ఉంటాడు. అయితే తల్లి ఆ గర్భాన్ని కొట్టుకోవడం వల్ల అర్ధాంతంగా అనురుడు బయటికి రావడం జరుగుతుంది. బయటకు వచ్చి ప్రత్యక్షమయ్యి, అనురుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం. అంటే పై భాగం మాత్రం ఉంటుంది కానీ కింది భాగం ఉండదు. సో ఎందుకు అట్లా పుట్టాడంటే పూర్తిగా తల్లి కడుపులో ఎదగక ముందుగానే వినత గర్భానికి వేసి బాదుకోవడం వల్ల త్వరగా బయటకు వచ్చాడు, అభివృద్ధి చెందకుండానే. సో ఆ విధంగా బయటికి రావడం వల్ల అతడు మొండెంతో మాత్రమే ఉండి కింది భాగం తొడల దగ్గర నుంచి ఏం లేకుండా పుట్టడం జరుగుతుంది. అందుకే అనురుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం, మొండెం లాంటివాడు అని అర్థం. సో ఆ విధంగా వచ్చి ఏమంటాడంటే, అమ్మ నీ యొక్క తొందరపాటు చర్య వల్ల, నువ్వు అసూయతోనో ద్వేషంతోనో, పెద్దమ్మ మీద అసూయతోనో ద్వేషంతోనో నీ యొక్క తొందరపాటు వల్ల నన్ను హింసించి త్వరగా నన్ను బయటికి రప్పించి నన్ను అవిటివాయిని చేశావు. సరే, నువ్వు ఎట్లయినా నాకు తల్లివే,
నేనైతే ఇప్పుడు సూర్యునికి రథసారథిగా వెళ్తున్నాను. సూర్యుని రథాన్ని నేను తోలడానికి వెళ్తున్నాను. మరి నన్ను ఇలా చేసినందుకు గాను నువ్వు ఒక దాస్యం అనుభవిస్తావు, కొన్ని రోజుల పాటు దాస్యం అనుభవిస్తావు. ఆమె సొంతం పెద్దమ్మ అంటే వాళ్ళ అక్క దగ్గరే, కద్రువ దగ్గర నువ్వు దాసిగా ఉండాలి అని చెప్పి శాపం పెడతాడు అనరుడు. అయితే మళ్ళీ అనరుడు ఏమంటాడంటే, తల్లికి శాపం పెట్టకూడదు అనుకుని ఆలోచించి, సరే అమ్మా నువ్వు దాసితనంగా ఉన్నా గాని, దాసిగా ఉన్నా గాని నీకు మరొక మహోత్తరమైనటువంటి ఉత్తమ ప్రజ్ఞ, తర్వాత ఉత్తమ సామర్థ్యము, అలాగే ఉత్తమ శక్తి స్థాయిలో ఉన్నటువంటి అత్యధిక సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక గొప్ప కుమారుడు నీకు జన్మిస్తాడు. మళ్ళీ నువ్వేం బాధపడొద్దమ్మా, అతడే గరుత్మంతుడు, నీకు ఖచ్చితంగా నీ కడుపున పుడతాడు, గొప్ప పరాక్రమశాలి అతను అని చెప్పి, ఆయన వల్ల నీ దాస్యం పోతుందమ్మా అని చెప్పి అనరుడు చెప్తాడు. చెప్పి అనరుడు సూర్యుని రథసారథిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్నాళ్ళకి గరుత్మంతుడు జన్మిస్తాడు. గరుత్మంతుడు జన్మించిన తర్వాత, గరుత్మంతుడు జన్మించే దానికి ముందే ఇంకొక చిన్న సంఘటన జరుగుతుంది. ఏమైతుందంటే, ఒకరోజు కద్రువ వినత ఇద్దరు కలిసి విహార యాత్రకు వెళ్తారు. కద్రువ వినత అంటే ఎవరు? ఇద్దరు కశ్యప ప్రజాపతి భార్యలే. ఇద్దరు విహారానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే, సముద్రం తీరంలో నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటే ఇంద్రుని గుర్రం ఒకటి సముద్రంకి దూరంలో, సముద్ర తీరంలోనే దూరంలో ఇంద్రుడి గుర్రము ఒకటి గడ్డి మేస్తూ ఉంటది. గడ్డి మేస్తూ ఉంటే అప్పుడు కద్రువ ఏమంటదంటే, వినత ఏమంటుందంటే, చిన్న భార్య వినత, అక్క ఆ గుర్రం చూడు ఎంత తెల్లగా ఉందో, అసలు ఎంత తెల్లగా ఉందో చూడది, దానికి ఎక్కడే గాని చిన్న మచ్చ కూడా లేదు అని చెప్పి వినత అంటుంది. అప్పుడు కద్రువ ఏమంటదంటే, చూసి గుర్రాన్ని, వినత ఆ గుర్రం అంత తెల్లగా లేదేమో, దానికి ఎక్కడో తోక దగ్గర చూడు కొంచెం నల్లగా మచ్చలాగా ఉన్నట్లుంది అంటే, అప్పుడు వినత ఏమంటుందంటే, లేదక్క అది నిజంగానే మొత్తం తెల్లగానే ఉంది, దానికి మచ్చ లేదు అంటది. అంటే లేదు, మచ్చ ఉంది అని చెప్పి కద్రువ అంటది. మచ్చ ఉంది అని చెప్పి కద్రువ అంటది, లేదు అని చెప్పి వినత అంటది. మరి పందెం వేసుకుందామా అంటది వినత. అంటే సరే వేసుకుందాము అంటే, మరి పందెం ఏంటో చెప్పు అంటే, వినత ఏమంటుందంటే, వినత అక్కడ మచ్చ లేదు అని, కానీ కద్రువనేమో, కశ్యప ప్రజాపతి యొక్క పెద్ద భార్య కద్రువనేమో ఏమంటుందంటే అక్కడ మచ్చ ఉంది అని. సో మరి దాన్ని చూద్దాము దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మచ్చ ఉంటే, దానికి మచ్చ ఉంటే, నువ్వు కద్రువా నువ్వేమంటున్నావు, దానికి మచ్చ ఉంది అంటున్నావు, ఒకవేళ మరి మచ్చ ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను, ఒకవేళ దానికి మచ్చ లేకపోతే నువ్వు నాకు దాసిగా ఉండు అని చెప్పి వినత అంటుంది. అయితే వెళ్ళి చూద్దామంటే, ఇప్పుడు వద్దు, మళ్ళీ రేపు వస్తాం కదా, ఈ రోజు సమయం సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ రేపు వస్తాం కదా, రేపుడికి వస్తుంది ఆ గుర్రం, రేపు చూద్దాంలే అని చెప్తుంది కద్రువ. చెప్పి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, కానీ నిజంగా అయితే ఆ గుర్రానికి మచ్చ ఏమి ఉండదు. కానీ కద్రువ ఏం చేస్తుందంటే, నేను వినత దగ్గర ఓడిపోతానే, నేను మచ్చ ఉంది అని చెప్పానే, వినత దగ్గర నేను ఓడిపోతే తనకి నేను దాసిగా ఉండాలి అని చెప్పి 1000 మంది కుమారులని అందరినీ పిలుస్తుంది. అంటే పాములు కదా అందరూ. సో అందరినీ పిలిచి, కుమార ఇట్లా నేను వినతతో నేను ఒక పందెం కాశాను, మీరు ఆ గుర్రం, మీరందరూ నల్లగా ఉంటారు కదా, మీరు పోయి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకొని, మేము దూరం నుంచి చూసినప్పుడు మీరు ఒక నల్లటి మచ్చలాగా కనిపిస్తే నేను గెలుస్తాను అంటది. అంటే అప్పుడు పాములన్నీ ఏమంటాయంటే, ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నావు తల్లి నువ్వు ఇది, సో నువ్వు అధర్మంగా మమ్మల్ని పని చేయమంటున్నావు, మేము చెయ్యము అని చెప్పి సర్పాలు ఏవి ఒప్పుకోవు. అప్పుడే జనమేజయుడు నిర్వహించేటువంటి యజ్ఞంలో మీరు కాలి బూడిదైపోతారని చెప్పి కద్రువ పాములకు శాపం కూడా పెడుతుంది. సో కానీ ఆ పాముల్లో ఒక పాము ఏం చేస్తుందంటే, ఒక కుమారుడు కర్కోటాది సర్పం, ఆయన ఏం చేస్తాడంటే, అమ్మ నేను నీ మాట వింటాను, నేను వెళ్ళి చుట్టుకుంటానని చెప్పి మరుసటి రోజు ముందే వెళ్ళి తోక గుర్రానికి చుట్టుకొని దూరం నుంచి చూస్తే అది ఒక చిన్న మచ్చలాగా కనిపించేటట్లుగా కర్కోటాది సర్పం గుర్రం యొక్క తోకకి చుట్టుకుంటుంది. అప్పుడు దూరం నుంచి కద్రువ వినత ఇద్దరు చూసి ఏమంటారంటే, చూడు వినత, అక్కడ తోకకి నల్లగా ఉంది, సో ఎప్పుడన్నా కనిపిస్తుందే నీకు, నల్లగా మచ్చ ఉంది దానికి అంటే, అవునక్క నిజమే, నాకు నేను సరిగా కనపడలేదు అని చెప్పి వినత పందెంలో ఓడిపోతుంది.
వినత పందెంలో ఓడిపోయి ఆమెకి దాసిగా ఉంటుంది. ఎవరికి? కద్రువకి, కద్రువ యొక్క కుమారులకి, అందరికి దాసిగానే ఉంటుంది. మరి కొన్ని రోజుల తర్వాత గరుత్మంతుడు పుడతాడు. పుట్టుకతోనే నాయన మనం వీళ్ళకి దాసులమ్మ అని చెప్పి పెంచుతుంది గరుత్మంతుడిని. గరుత్మంతుడు ఆ కర్కోటక సర్పాలను అందరినీ వాళ్ళందరికీ కర్కోటక సర్పాలు మేము హిమాలయాన్ని చూడాలనుకుంటున్నాము, తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లాల్సిందే. అట్లా ఆ పాములను వీపు మీద మోస్తూ గరుత్మంతుడు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు వాళ్ళకి. అయితే ఒక రోజు గరుత్మంతునికి చిరాకు వస్తుంది. వచ్చి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ అసలు మన ఈ దాస్యానికి గల కారణం ఏంటి అని చెప్పి అడుగుతాడు. అడిగేటువంటి సందర్భంలోదే ఈ పాఠం ఇది. సో అమ్మ కోసం అనేటువంటి ఈ పాఠం చూస్తే ఫస్ట్ పద్యం చూడండి. అమ్మ కోసం దీంట్లో మొత్తము 13 పోయమ్స్, 13 పద్యాలు ఉంటాయి. ఈ 13 పద్యాల్లో మనం ఇక్కడ కేవలం ఈ క్లాస్ లో 7 పద్యాలు మాత్రం తెలుసుకుందాము. అయితే పద్యాలు తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, పద్యం ఇచ్చి కింద ప్రశ్నలు ఇవ్వచ్చు. లేదా లాస్ట్ డిఎస్సిలో చాలా సార్లు ఎట్లా ఇచ్చారంటే, పద్యం ఇచ్చి పద్యంలోని పాదాలని జంబ్లింగ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 పాదాలని కిందిది పైన, పైది కింద, కిందిది పైకి అట్లా ఇచ్చి వాటిని క్రమంలో అమర్చండి అన్నాడు. సో అట్లాంటప్పుడు మనకి ఒకటి పద్యం అన్న నేర్చుకొని ఉండాలా, కనీసం భావమైనా తెలిసి ఉండాలి. కాబట్టి భావం ఖచ్చితంగా, పద్యం అంటే అన్ని బైహెడ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా భావం అయితే డెఫినెట్ గా తెలుసుకుంటే మనం ఒక ఆ పద్యాల పాదాలు జంబ్లింగ్ ఆర్డర్ లో ఇచ్చినా గానీ మనం వాటిని సరిచేసి చేయగలం. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 1వ పద్యం చూస్తే, అయత పక్షుతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియున్ గల నాకు నీ పనింబాయక వీపునం దవడు బాముల మోవను వారికి బనులు సేయనేమి కారణము చెప్పుము దీని భయోరుహన. 2 అని అడిగిన వినత తనకు గద్రువతోడి పన్నిదంబునైన దాసిత్వంబును చెప్పి ఇట్లనియే, నీ గతంబున నా దాస్యము ప్రాకటముగా బాయుననిన పలుకేడలోనం చేకొని యూరడి నిర్గత శోక స్థితి నున్నదానజవే ఖగేంద్ర. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందున్ గలయది కావున నీటి సత్పృత్యం బడిసియు దాసిన ఇండు దాననే ఎనిన విని వైన తేయుండు దద్దయు దుఃఖితుడై యొక్క నాడు కాద్రవేయులకిట్లనియే, మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు నన్ను ప్రణుపుండిష్టం వేయది దానిన తెత్తును చేయుండునై యమరవరుల జయకొని అయినం అని నా నయరగులు కరుణించి గరుడునికి ఇట్లనియి. అమిత పరాక్రము లయంబును లావును గలగ కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపికొనగా నీకు చిత్తము గలదేని భూరిభుజ దర్పము శక్తియు నేర్పండగ మాకమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతశంబునం. అట్లా చేయుదు నమృతము తెచ్చి మీకిచ్చి ఏనుందల్లియు దాస్యము వలన విముక్తిలో మగు వారమని నొడిరి తద్వృత్తాంతం బంతయున్ తల్లికిని చెప్పి ఎమృత హరణార్థం బరిగెదనని మృక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముకుండై అని చెప్పి పద్యం ఉన్నాయి. సో ఈ పద్యాన్ని మనము ఒకసారి భావాలు చూస్తే, అయత పక్షుతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగాంజేయు మహాబలంబును ప్రసిద్ధియున్నాకు నీ పనింబాయక వీపునంధవడు బాముల మోవను వారికి పనుడు సేయను కారణము చెప్పుము దీనిని భయోరుహన. వినత దగ్గరికి గరుత్మంతుడు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, అయత పక్షుతుండహతి, అమ్మ పెద్ద పెద్ద రెక్కలు కలిగి వాడైనటువంటి ముక్కు, పెద్ద పెద్ద రెక్కలు కలిగినటువంటి నేను నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు. శైలము అంటే పర్వతం, పర్వతాలన్నీ నుగ్గుగా పిండిగా చేసేటువంటి మహాబలంబును ప్రసిద్ధియున్ గల నాకు, మహాబలం ఉంది, ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి నేను నీ పనింబాయక, నీ గురించి పట్టించుకోక వీపునం దవడు బాముల మోవను, అమ్మా మరి నీ గురించి పట్టించుకోక వీపునం దవడు బాముల మోవను, ఈ నీచమైన పాముల్ని వీపున మోసేటువంటి మోయడానికి గల కారణము
వారికి పనులు చేయనేమి కారణము, మరి వారికి పనులు, ఈ పనులు చేయడానికి కారణం చెప్పుము అని చెప్పి దీన్ని భయోరుహనన అని అంటాడు గరుత్మంతుడు. భయోరుహనన అంటే పద్మముఖము కలిగినటువంటి తల్లి అని అర్థం. ఓ పద్మముఖం కలిగినటువంటి తల్లి, అయత పక్షుతుండహతి, ఎంతో విశాలమైన రెక్కలు, బలమైనటువంటి రెక్కలు, నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియున్ గల నాకు, ఎంతో కులపర్వతాలన్నిటినీ పిండి చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నాకు, మహాబలము ప్రసిద్ధి ఉన్నటువంటి నాకు, నీ పని బాయక, నీ పని చూసుకోక, నీ గురించి ఆలోచించకుండా, వీపునం దవడు పాముల మోవను, వీపున ఈ నీచమైన పాములు మోయడానికి గల వారికి పనులు చేయను నేమి కారణము, వారికి పనులు చేయడానికి కారణం ఏంటి చెప్పు తల్లి, ఓ పద్మముఖం కలిగినటువంటి తల్లి అని చెప్పి గరుత్మంతుడు వినతని అడుగుతాడు. అప్పుడు వినత ఏమంటుందంటే, అని అడిగిన వినత తనకు గద్రువతోడి పన్నిదంబునైన దాసిత్వంబను చెప్పి ఇట్లనియే. అని అడిగిన వినత, అని అడిగిన గరుత్మంతుడు అలా అడిగితే వినత ఏం చెప్పింది, తనకు కద్రువతో పన్నిదంబునైనా, సో తనకు కద్రువతో తనకు జరిగినటువంటి పందెం గురించి, ఓడిపోయిన విషయం గురించి చెప్తుంది. దాసిత్వముని చెప్పి ఇట్లనియే, ఆ దాసిత్వం గురించి చెప్పి, నాయన ఇలా జరిగింది, నేను పందెంలో కద్రువ చేతిలో నేను ఓడిపోయాను నాయన అని చెప్పి ఈ విధంగా చెప్తుందంట. ఏమని, నీ గతంబున నా దాస్యము ప్రాకటముగా బాయుననిన పలుకేడలోనం జేకొని యూరడి నిర్గత శోక స్థితి నున్నదాన జువే ఖగేంద్ర. నీ కథమున, నీ కారణం చేత నా దాస్యము ప్రాకటముగా బాయు. నాయన కుమార, నీ కథమున, నీ వల్ల, నీ కారణం చేత నా దాస్యము, నా యొక్క ఈ దాసితనము ప్రాకటముగా బాయుననిన ప్రాకటముగా బాయునని చెప్పాడంటే, నీ వల్ల నా దాస్యం పోతుందని చెప్పాడు. ఎవరు చెప్పాడు? అనురుడు చెప్పాడు అప్పుడు. సో అనురుడు చెప్పినటువంటి మాటలు కెడలోనంజేకొని, అనురుడు చెప్పినటువంటి ఆ మాటలు కెడలోనంజేకొని మనసులో అనుకొని, యూరడి నిర్గత, ఊరుకుండి అంటే మనసులో నీ వల్ల నా దాస్యం పోతుంది అని అనురుడు చెప్పినటువంటి మాటలు మనసులో పెట్టుకొని, యూరడి ఊరుకుండి, ఇంకా బాధను తగ్గించుకొని, నిర్గత శోక స్థితి నున్నదాన జువే ఖగేంద్ర, మరి బాధనంతా నేను కడుపులోనే దాచుకొని ఉన్నాను ఖగేంద్ర అని చెప్పి గరుత్మంతునితో తల్లి వినత చెప్పడం జరుగుతుంది. మరి మళ్ళీ ఏమంటుందో చూడండి ఆమెనే. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందునంగలయది, కావున నీయటి సత్పుత్రుంబడసియు దాసినైయుండు దాననే, యనిన విని వైన తేయుండు దద్దయు దుఃఖితుండై యొకనాడు కాద్రవేయులకిట్లనియే. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు అంటే కష్టాలు. కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందునన్ గలయది. కొడుకులు సమర్థులైనప్పుడు తల్లిదండ్రుల యొక్క కష్టాలు, ఇడుములు అంటే కష్టాలు, వాయుట అంటే పోవుట, ఎందునం గలయది ఎక్కడైనా సహజమే. కొడుకులు సమర్థులైతే తల్లిదండ్రుల యొక్క కష్టాలు పోతాయని చెప్పడం ఎక్కడైనా సహజమే. కావున నీయటి సత్పుత్రుడంబడసియు, నాయన మళ్ళీ కాబట్టి నీలాంటి గొప్ప సత్పుత్రుడంబడసియు, నీలాంటి సత్పుత్రుణ్ణి పొంది కూడా దాసినయ్యుండు దాననే, మరి నేను దాసిగానే ఉండాలా అని అంటే, అప్పుడు యనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుండై. వైనతేయుడు అంటే గరుత్మంతుడు. మరి గరుత్మంతుడు
ఎనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుడై, ఎంతో దుఃఖించిన వాడై చాలా బాధపడి యొక్కనాడు కాద్రవేయులకిట్లనియే, కాద్రవేయులు అంటే వాళ్ళే పాముల దగ్గరికి పోయి ఇట్లా అన్నాడంట ఒకనాడు. అమ్మ ఆ విధంగా చెప్తే బాధపడి పాముల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, మాయి దాస్యము వాయును పాయము సేయుండు నన్ను బ్రను పుండిష్టంబేయేది దానిన తెత్తున జేయుడనై యమర వీరుల జైకొని అయినన్. మాయి దాస్యము వాయునుపాయము సేయుండు. అన్నలారా, కర్కోటాది సర్పాల దగ్గరికి పోయి గరుత్మంతుడు చెప్తున్నాడంట, అన్నలారా మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు, మా యొక్క ఈ దాసిత్వం పోవడానికి సరైన ఉపాయం చెప్పండి. నన్ను బ్రనుపుండిష్టం వేది, నన్ను పంపండి, మీకు ఇష్టమైన చోటికి పంపండి. దానిని తెత్తున జేయుడనై, దానిని నేను అజేయుడనై దాన్ని తీసుకొస్తాను. యమరవరుల జైకొని అయిన, యమరవరులు అంటే దేవతలందరినీ ఓడించైనా సరే నేను దాన్ని తీసుకొస్తాను, మీరు ఏం కావాలో చెప్పండి నాకు అని చెప్పి ఎవరు అడిగారు? గరుత్మంతుడు. ఎవరిని అడిగాడు? కర్కోటాది సర్పాలని. కర్కోటాది సర్పాలు ఎవరి కుమారులు? కద్రువ యొక్క కుమారులు. కద్రువ యొక్క చెల్లెవరు? వినత యొక్క చిన్న కుమారుడు ఎవరు? అనురుడు. అనురుడు ఎవరి రథసారథి? సూర్యుని రథసారథి. గుర్తుపెట్టుకోవాలి. అనిన నయలగులు కరుణించి గరుడునికి ఇట్లనిరి. సో ఆ విధంగా గరుత్మంతుడు పోయి పాములకు అడిగేసరికి ఆ కర్కోటాది సర్పాలు కరుణించి గరుత్మంతునితో ఇలా చెప్తున్నాయంట. ఏమని చెప్తున్నాయో చూడండి. అమిత పరాక్రంబును రయంబును లావును గలుగు కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపి కొనగ నీకు జిత్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునం. అమిత పరాక్రంబును, అమితమైన పరాక్రమము నీకుంది. రయంబును, వేగము నీకుంది. లావును, బలము నీకుంది. గల్గు, కలిగినటువంటి అమితమైన పరాక్రమము, రయము వేగము, లావు అంటే బలము, కలుగు కలిగినటువంటి కేచరోత్తముడవు నీవు. కేచరోత్తముడు, కేచరం అంటే పక్షి. కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము, మరి నీ దాస్యము వాపి కొనంగా, పోగొట్టుకోవాలని నీకు జిత్తము గలదేని, పోగొట్టుకోవాలని నీకు ఇష్టం ఉంటే, భూరి భుజ దర్పము, నీ భుజబలము, భూరి భుజ దర్పం అంటే నీ భుజబలము, శక్తియు నేర్పడంగా, నీ భుజబలము శక్తి అంత తెలిసే విధంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన, మాకు అమృతం తెచ్చి అని అనిన నవ్వి హగేంద్రుడు. హగేంద్రుడు అంటే ఇక్కడ గరుత్మంతుడు. మాకు అమృతం తెచ్చి అనే పాములన్నీ చెప్తే నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. ఒక ఉపాయం ఏదో చెప్పినారని చెప్పి గరుత్మంతుడు నవ్వి, హగేంద్రుడు నవ్వి సంతోషంతో ఏమంటున్నాడు అంటే చూడండి. అట్లు చేయుదు నమృతము తెచ్చి మీకిచ్చి ఏను దల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారమను నుడివి, తద్వృత్తాంతం బంతయున్ దల్లికించెప్పి యమృత హరణార్థం బరిగెదనని మ్రొక్కి తల్లి దీవనలు గైగొని గమనోన్ముకుండై. అట్లు చేయదు. ఎట్లా చేస్తాను? మీరు చెప్పినట్టే మీకు అమృతం తెచ్చిస్తాను. అట్లు చేయుదు నమృతము తెచ్చి మీకిచ్చి, అమృతం తెచ్చి మీకిచ్చి ఏను దల్లియు దాస్యము వలన విముక్తుల మగువారము, నేను మా తల్లి మీ దాస్యం నుండి విముక్తి పొందుతాము అని చెప్పి అని నుడివి. ఆ విధంగా చెప్పి తద్వృత్తాంతం, ఆ వృత్తాంతం అంతా, తద్వృత్తాంతం బంతయున్ తల్లికించెప్పి, ఆ వృత్తాంతం అంటే గరుత్మంతుడు పాములతో జరిపినటువంటి సంభాషణ అంతా తల్లికించెప్పి యమృత హరణార్థం, అమృతాన్ని హరించుకురావడం కోసం,
అమృత హరణార్థం బరిగెద. అమ్మ అమృత హరణార్థం బరిగెదనని మ్రొక్కి, అమృతం తీసుకురావడానికి వెళ్తానమ్మా అని చెప్పి తల్లికి మ్రొక్కి, తల్లి దీవెనలు గైకొని, అమ్మ దీవెనలు తీసుకొని గమనోన్ముకుండై, గమనోన్ముకుడు అంటే ఆకాశ ప్రయాణానికి సిద్ధమైపోయాడు. ఎవరు? గరుత్మంతుడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అమృతం తీసుకురావడానికి. తెచ్చి ఎవరికి? కద్రువకి, కద్రువ కుమారులకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళ దాస్యం పోతుంది అని అర్థం అన్నమాట. సో మరి అమృతం తీసుకురావడానికి సిద్ధమయ్యాడు గరుత్మంతుడు. మరి నెక్స్ట్ క్లాస్ లో బయలుదేరుతాడు. అప్పటి వరకు బ్రేక్. థ్యాంక్ యూ.